హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనం వరల్డ్ జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ అనేటువంటి స్టడీ చేయడం జరిగింది. అందులో ఫస్ట్గా వరల్డ్ జాగ్రఫీ. ఇందులో మనం ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసాం. ఇంట్రడక్షన్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. దీంట్లో సెకండ్ వన్ జాసెంట్రిక్ థియరీ. థర్డ్ వన్ హీలియోసెంట్రిక్ థియరీ. ఫోర్త్ వన్ గెలాక్సీ. అండ్ ఫిఫ్త్ వన్ యూనివర్స్. ఇక్కడ మనం గమనిస్తే ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసాం మనం. నెక్స్ట్ వన్ జాసెంట్రిక్ థియరీ ఆల్సో కంప్లీటెడ్. తర్వాత హీలియోసెంట్రిక్ థియరీ అనేది కూడా కంప్లీట్ చేసాం. వీటి వరకు మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం గెలాక్సీ అండ్ యూనివర్స్ ఏంటంటే అది ఒకటి గెలాక్సీ, సెకండ్ వన్ యూనివర్స్. ఈ రెండింటిని మనం కంప్లీట్ చేస్తే మనకు కొంతమేరకు అయిపోయినట్టు అవుతుంది. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ గెలాక్సీ. గెలాక్సీ అనేటువంటి పదం ముందుగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనేసి అంటే ఫ్రెడరిక్ విలియం హెర్షెల్. ఇతనే చూసుకోండి ఆ వ్యక్తిని, ఫ్రెడరిక్ విలియం హెర్షెల్ అనేసి అంటాం. ఇతను తొలిసారిగా గెలాక్సీ అనేటువంటి పరిధికి తీసుకురావడం జరిగింది. అయితే ముందుగా జాసెంట్రిక్ థియరీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అనేసి అంటే భూమి అనేటువంటిది ఉన్నది, ఆ భూమి కేంద్రంగా ఉండి భూమి చుట్టూ సూర్యుడు, గ్రహాలు తిరుగుతున్నాయి అనేటువంటి పరిధిని మనం చెప్పడం జరిగింది. ఇక జాసెంట్రిక్ థియరీ నుంచి హీలియోసెంట్రిక్ థియరీకి వచ్చేసరికల్లా ఇక్కడ మనకి సూర్యుడు కేంద్రంగా ఉండి సూర్యుడు చుట్టూ భూమి, ఇతర గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహాశకలాలు అనేటువంటి తిరుగుతూ ఉన్నాయి అని భూకేంద్రక సిద్ధాంతం నుంచి సూర్యకేంద్ర సిద్ధాంతంలోకి పెరుగుదలకు వచ్చినాం మనం. అయితే ఈ యొక్క సౌర కుటుంబం ఏదైతే ఉందో సౌర కుటుంబంలో సూర్యుడు, సూర్యుడితో పాటు గ్రహాలు, గ్రహాలతో పాటు వాటికి ఉన్నటువంటి ఉపగ్రహాలు, ఉపగ్రహాలతో పాటు తోకచుక్కలు, ఉల్కాలు, గ్రహాశకలాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి, ఇది కేంద్రంగా ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? సౌర కుటుంబానికి సంబంధించినటువంటి విస్తరించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? కామెంట్లో పెట్టిరా? పెట్టేసేయండి. లాస్ట్ క్లాస్లో ఉంది మనకది, సూర్యకేంద్ర సిద్ధాంతం. ఇప్పుడు ఈ కోపర్నికస్ గారు చెప్పినటువంటి పరిధిని ఎక్కడి వరకు అనేసి అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం అనేసి అన్నాడు. మంచిగా గమనించండి. భూమి నుంచి సూర్యుడి వరకు వచ్చేసాం. ఇప్పుడు సౌర కుటుంబం పరిధి ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని కోట్ల నక్షత్రాల సమూహం. సౌర కుటుంబం ఒక సూర్యుడు, ఒక నక్షత్రంగా మనం తీసుకుంటే అలాంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కోట్లు అనేసి అన్నాడు. కొన్ని కోట్ల నక్షత్రాల సమూహాన్ని మనోడు ఏం చేసినట్టే గెలాక్సీ అని పేరు పెట్టాడు. ఏమన్నాడు ఆయన? గెలాక్సీ అని పేరు పెట్టాడు. అలా సౌర కుటుంబం పరిధిని గెలాక్సీ అనేటువంటి పరిధికి విస్తరించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ విలియం హెర్షెల్. విస్తరించి చెప్పిన వ్యక్తి ఎవరంటే విలియం హెర్షెల్. ఈ విలియం హెర్షెల్ గారు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనిస్తే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనం గెలాక్సీ అంటాము అనేసి అన్నాడు ఆయన. ఏమన్నాడు అనేసి అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం, కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయం మనకేమవుతుంది? గెలాక్సీ అని పిలువబడుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? అర్త్.
ఇది భూమి. భూమి చుట్టూ కొన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చినాం మనం? సన్, సూర్యుడు. ఈ సూర్యుడు చుట్టూ మళ్ళీ కొన్ని గ్రహాలు, ఉపగ్రహాలు అనేటువంటి తిరుగుతున్నాయి అని ఇక్కడ జాసెంట్రిక్ థియరీ నుంచి మనం ఎక్కడికి వచ్చినాం? హీలియోసెంట్రిక్ థియరీకి వచ్చాం. హీలియోసెంట్రిక్ థియరీ నుంచి ఎవరు? మన హెర్షల్ గారు ఏం చేశారు అనేసి అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సౌర కుటుంబాన్ని ఇగో ఇలా తీసుకుంటున్నా, ఈక్వల్ టు ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే ఇలా, ఇది ఒక స్టార్ అనుకోండి, దాని చుట్టూ కూడా గ్రహాలు అనేటువంటి తిరుగుతున్నాయి కదా, ఇగో ఇలా మనం తీసుకుంటే ఇది ఒక సౌర కుటుంబం అనుకోండి. దీన్ని ఇలా మోడిఫై చేసినాం. ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని ఉన్నాయట అంటే కొన్ని కోట్లు ఉన్నాయట. కొన్ని కోట్లు అనేసి అంటే ఇగో ఇక్కడ మనం తీసుకుందాం, మనం ఇట్లా కొన్ని కోట్లు, ఇంకా చూసుకోండి ఎట్లా ఉన్నాయో ఇట్లా. వీటి చుట్టూ మనం ఏం చేయాలిగా? వాటి పరిధులను ఇలా తీసుకోవాలి ఇట్లా. ఇలా ఇవన్నీ నక్షత్ర కుటుంబాలు. నక్షత్ర కుటుంబాలు. సౌర కుటుంబం అంటే సూర్యుడిది, మనకు సంబంధించినటువంటిది. ఇవన్నీ నక్షత్ర కుటుంబాలు. ఇలాంటి నక్షత్ర కుటుంబాలు ఎన్నున్నాయి ఒక గెలాక్సీలో? ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిపితే మనం ఏమని చెప్పాలంటే ఇది గెలాక్సీ, ఇది గెలాక్సీ, ఇది గెలాక్సీ. ఒక గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉండొచ్చు అనేసి అంటే 100 బిలియన్స్, మిలియన్ల ఏంటంటే అది 100 మిలియన్స్ ఉండొచ్చు అట. 100 మిలియన్స్. ఇది అంచనా. 100 మిలియన్స్ తక్కువకోకుండా ఉంటాయి అనేసి. అయితే మన భూమి, సూర్యుడు ఉన్నటువంటి ఈ గెలాక్సీ ఏదైతే ఉందో, ఈ గెలాక్సీ ఏదైతే ఉందో, ఈ గెలాక్సీలో ఎన్నున్నాయి అనేసి అంచనా వేశారంటే 1,00,000 మిలియన్లు, మిలియన్స్, 1,00,000 మిలియన్స్ ఉన్నాయి అటు. ఇక చూసుకోండి, 1,00,000 మిలియన్స్. ఇక 1,00,000 మిలియన్స్ ఉన్నాయి అనేసి అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలా? 1,00,000 మిలియన్స్ అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? అట్లా 1,00,000 మిలియన్స్ ఉన్నట్టుగా అంచనా వేయబడింది, అంచనా వేయబడింది. అలా భూమి పరిధిలో నుంచి సౌర కుటుంబం పరిధికి, సౌర కుటుంబం పరిధిలో నుంచి గెలాక్సీ అనేటువంటి పరిధికి మనం రావడం జరిగింది. అలా గెలాక్సీ పరిధికి విస్తరించిన వ్యక్తే విలియం హెర్షల్ అనేసి అంటాం. ఇప్పుడు ఈ యొక్క మిలియన్లు కలిగినటువంటి నక్షత్రాల సముదాయాలలో అత్యంత పెద్ద గెలాక్సీ అని దేనిని పిలుస్తామంటే హైడ్రా. ఏంటంటే ఇది హైడ్రా అనేసి అంటాం. మరి భూమి, సూర్యుడు కలిగినటువంటి గెలాక్సీ ఏదైతే ఉందో, మన 1,00,000 మిలియన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, ఆ గెలాక్సీని ఏమని పిలుస్తారు అనేసి అంటే దీనిని మనం మిల్కీ వే. ఏమంటాం దీన్ని? మిల్కీ వే అనేసి అంటాం, గుర్తుపెట్టుకోండి, మిల్కీ వే. ఈ మిల్కీ వే అని పిలువబడుతున్నటువంటి మన గెలాక్సీకి ఇది అవర్ గెలాక్సీ. గెలాక్సీ, ఈ అవర్ గెలాక్సీ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటున్నాం? మిల్కీ వే అని పిలుస్తున్నాం. ఈ మిల్కీ వే అనేటువంటి దానిని మనం వివిధ రకాలైనటువంటి పేర్లతో పిలుస్తున్నాం. అందులో ప్రధానంగా ఇండియన్స్ భారతీయులు ఏమని పిలుస్తున్నారు అనేసి అంటే ఆకాశ్ గంగా, ఆకాశ్ గంగా అని పిలుస్తున్నాం. మనం పిలిచేటువంటి పేరు ఆకాశ్ గంగా అనేసి అంటున్నాం. ఇండియన్స్ లో తెలుగులో ఏమని పిలుస్తున్నాం అంటే తెలుగువారు, మనం తెలుగువారు ఏమని పిలుస్తున్నారంటే పాలపుంత, పాలవెల్లి, పాలపుంత అని పిలుస్తున్నాం. అందుకోసమనే మిల్కీ వే అనంగంలోనే మనకు డైరెక్ట్ గా పాలవెల్లి లేదా పాలపుంత అనే పేర్లతో వచ్చేస్తుంది. పాలపుంత లేదా పాలవెల్లి అనేటువంటి పేర్లు రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం తెలుగులో కాబట్టి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయినప్పుడు అలా వస్తుంది. ఇట్లా ఇండియన్స్ ఆకాశ్ గంగా అనేసి అంటే, తెలుగు వాళ్ళు పాలవెల్లి, పాలపుంత అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఇక దీని తర్వాత మన పైన ఉన్నటువంటి చైనా వారు ఏమని పిలుస్తున్నారు, చైనాకు సంబంధించినటువంటి ప్రజలు ఏమని పిలుస్తున్నారు అనేసి అంటే సిల్వర్ రివర్, సిల్వర్ రివర్ అని పిలుస్తున్నారు, సిల్వర్ రివర్. మరి ఆ పైన ఉన్నటువంటి జపాన్,
జపాన్ వాళ్ళు ఏమంటున్నారు? జపాన్ వాళ్ళు హెవెన్ ఆఫ్ రివర్, హెవెన్ ఆఫ్ రివర్, రివర్ ఆఫ్ హెవెన్ అని రాద్దాం. రివర్ ఆఫ్ హెవెన్, రివర్ ఆఫ్ హెవెన్. మరి హెబ్రూలు ఏమని పిలుస్తున్నారు? హెబ్రూ వాళ్ళు, హెబ్రూలకు సంబంధించినటువంటి వీళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఇక్కడ రివర్ ఆఫ్ ఫైర్, రివర్ ఆఫ్ ఫైర్. దీన్ని మనం తెలుగులో కాంతి నది, కాంతి నది లేదా అగ్ని నది అనే పేరుతో పిలుస్తున్నాం. హెవెన్ ఆఫ్ రివర్ అంటే, హెవెన్ అంటే స్వర్గం, స్వర్గపు నది అని పిలుస్తున్నాం. మరి సిల్వర్ రివర్ అంటే వెండి నది, వెండి నది అలా మనం పిలవడం జరుగుతుంది. ఇక దీని తర్వాత గ్రీక్స్ ఏమని పిలుస్తున్నారు? గ్రీక్ సైంటిస్టులు ఎక్కువ కదా, ఇందుక వీళ్ళు ఏమని పిలుస్తున్నారు? వీళ్ళు మిల్కీ సర్కిల్ అని పిలుస్తున్నారు. మిల్కీ సర్కిల్, మిల్కీ సర్కిల్. ఇది తెలుగులోకి వచ్చిన తర్వాత కూడా అలాగే వస్తుంది, గమనించండి. మిల్కీ సర్కిల్, సర్కిల్ అంటే సెంటరు గుండ్రంగా అట్లా కాకోకుండా చూసుకోండి. అది మిల్కీ సర్కిల్ అనేటువంటి పేరుతోనే దాన్ని పిలవటం జరుగుతుంది. మరి యాకూత్ అనేటువంటి తెగ, యాకూట్, ఈ యాకూట్ అనేటువంటి తెగ ఏమని పిలుస్తుంది? ఏమని పిలుస్తుంది అనేసి అంటే దేవుని యొక్క అడుగుజాడలు, ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్, ఫుట్ స్టెప్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అడుగుజాడలు అని యాకూట్ అనే తెగ. ఇక ఇంకేమన్నాయి మనకి? ఎస్టిమో, ఎస్టిమోస్ తెగ. వీళ్ళేమంటారు అంటే తెల్లని భస్మ రహదారి, వైట్ యాష్ రోడ్ అని పిలుస్తారు. తెల్లని భస్మ రహదారి, తెల్లని భస్మ, భస్మ అనేసి అంటే సాధారణంగా మనకు బూడిద అనేసి అంటాం మన తెలుగులో. అందుకోసమని ఇక్కడ యాష్ అనేటువంటి వర్డ్ వాడటం జరిగింది. అది కూడా ఎట్లుంటుందంటే మొత్తం కూడా మేఘాలతోటి తెల్లని బూడిద మాదిరిగా కనిపిస్తుందట. తెల్లని భస్మ రహదారి, రహదారిలో మనం రోడ్స్ అంటాం కాబట్టి అది వైట్ యాష్ రోడ్స్ అనేది ఇట్లా తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్, దీని తర్వాత వచ్చేసి ఫుడ్ స్టెప్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అడుగుజాడలు, దేవుని యొక్క అడుగుజాడలు, జాడలు అనేసి అంటాం. ఇగో ఇట్లా మనకి మన గెలాక్సీకి పిలిచేటువంటి పేర్లు. మన గెలాక్సీ అంటే తెలుసు కదా, భూమి ఉన్నటువంటి గెలాక్సీ, భూమి ఉన్న గెలాక్సీ, భూమి ఉన్న గెలాక్సీ. అవర్ గెలాక్సీ అంటే భూమి ఉన్నటువంటి గెలాక్సీని మిల్కీ వే అనేసి అంటాం. దాని తెలుగులో పాలపుంత అనేసి అంటాం. దీనికి వివిధ రకాలైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. ఆ పేర్లు మాత్రం పక్క గుర్తుపెట్టుకోండి. ఇవి అవర్ గెలాక్సీకి సంబంధించినటువంటి విషయాలు. ఓకేనా? గెలాక్సీ అర్థమైంది అనుకుంటా. వాట్ నెక్స్ట్? ఇప్పుడు గెలాక్సీ అనేటువంటి పరిధిని కొన్ని కోట్ల గెలాక్సీల పరిధికి తీసుకుని వస్తే దాన్నే విశ్వం అనేసి అంటాం. అదే యూనివర్స్. ఏంటంటే అది యూనివర్స్. ఇక్కడ యూనివర్స్ అనేసి అంటే విశ్వం. గెలాక్సీల యొక్క పరిధిని, గెలాక్సీల యొక్క పరిధిని కొన్ని కోట్ల గెలాక్సీలకు విస్తరించిన శాస్త్రవేత్త ఎవరైనా అనేసి అంటే ఆయన పేరే ఎడ్విన్ హబుల్. ఈ హబుల్ అనేటువంటి టెలిస్కోప్ ద్వారా మనోడు ఏం చేసిన అంటే మొత్తం విశ్వాన్ని చూడటం జరిగింది. అప్పుడు మనోడు విషయాన్ని తీసుకొని వచ్చిండు. ఏంటనేసి అంటే మీరు ఊహించినట్లుగా ఏదో సూర్యుడు మనకు కనిపిస్తున్నాడు, భూమి మనకు కనిపిస్తుంది, దాని చుట్టూ కొన్ని గ్రహాలు మనం చిన్న
టెలిస్కోప్ పెట్టి చూసినాం, ఇగో ఇదే అనేసి అనుకుంటే తప్పురానా అనేసి ఒక ఆయన నిరూపిస్తే, ఇప్పుడు ఆ సౌర కుటుంబం పరిధిని కొన్ని కోట్లుగా ఉన్నటువంటి సౌర కుటుంబాల యొక్క సంఖ్యని గెలాక్సీ పరిధికి తీసుకొని వచ్చింది ఇంకొక ఆయన. ఇప్పుడు కొన్ని కోట్ల గెలాక్సీలు వచ్చినాయి అనేసి అంటే నోరులో పెట్టి ఏంటది, మనకు భూమి సక్కరంగా కనపడదు, ఆ భూమి పైన ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు వాటితో పాటు మిగిలిన అసలే కనపడవు, ఇదే విచిత్రంగా ఉంది 9 గ్రహాల ఆట అని మనం అనుకుంటుంటే కాదు కాదు, అంతకు మించి కొన్ని కోట్ల సూర్య కుటుంబాలు ఉన్నాయి, వాటిని గెలాక్సీ అంటారు అని మళ్ళొకటి చెప్తే, కొన్ని కోట్ల గెలాక్సీలా, ఇక మన సౌర కుటుంబం సక్రంగా చూడలేదు కాబట్టి ఇంకా గెలాక్సీలు ఏం చూస్తాంలే అని అనుకునే టయానికి ఇక ఏమొచ్చి ఏమన్నాడు తెలుసా, అట్లాంటి గెలాక్సీలే కొన్ని కోట్లు ఉన్నాయిరా నాయన, ఆ కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయానికి పేరే విశ్వం అనేసి అన్నాడు. ఏమైనా వెలిగిందా బుర్రకి? అయిపోయింది కదా, వచ్చింది గొర్రెగా. ఏంది సార్ ఇది అనేసి అంటే అంతే. ఇంకా అట్లా మనకి ఏంటంటే కొన్ని కోట్ల గెలాక్సీలు ఉన్నాయట. అలా కొన్ని కోట్ల గెలాక్సీలకి విస్తరించి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ఎడ్విన్ హబుల్. ఏమంటాం ఆయన్ని? ఎడ్విన్ హబుల్ అనేసి అంటాం. ఇప్పుడు చూసుకోండి, కొన్ని కోట్ల గెలాక్సీల యొక్క సమూహాన్ని లేదా సముదాయాన్ని యూనివర్స్, విశ్వం అనేసి అంటాం. కొన్ని కోట్ల గెలాక్సీల సముదాయాన్ని విశ్వం అందురు అని ఎవరు చెప్పారు? ఎడ్విన్ హబుల్ అనేటువంటి సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ పాయింటింగ్ చూద్దాం మనం మన పరిధిలో. ఇప్పుడు ఫస్ట్ మనం ఏమనుకున్నాం, అర్త్. ఇది అర్త్ కు సంబంధించినటువంటిది అనేసి అనుకున్నాం. ఇక నెక్స్ట్ వన్, ఈ అర్త్ నుంచి మనం ఎక్కడికి వచ్చినాం మనం అంటే సన్. ఎక్కడి వరకు వచ్చినాం మనం? సన్. సౌర కుటుంబం పరిధికి వచ్చేసినాం. ఇట్లా సౌర కుటుంబం పరిధికి వచ్చేసినాం. ఇదే చాలా పెద్ద ద్రాణాయన అనేసి అనుకుంటే ఈ సౌర కుటుంబం పరిధిని మనం ఏం చేసినాం, గెలాక్సీ పరిధికి తీసుకుని వచ్చినాం. ఇట్లా గెలాక్సీ పరిధికి తీసుకుని వచ్చేసినాం. ఇవన్నీ కూడా సౌర కుటుంబాలే. మనం స్టార్స్ తీసుకుంటున్నాం కదా, ఇవన్నీ సౌర కుటుంబాలే. ఇలాంటివి 10లు కావు, 20లు కావు, 30లు కావు, కొన్ని కోట్లు. ఏంటి అంటే అవి కొన్ని కోట్లకు సంబంధించినటువంటివి అని మరి గుర్తుపెట్టుకోవాలి. ఇంకో ఇలా మనం తీసుకుంటే ఇగో ఇది చూసారు కదా ఎన్ని వచ్చినాయో. ఎన్ని సౌర కుటుంబాలే అంటే నక్షత్ర కుటుంబాలు అని చెప్పుకుంటాం. సూర్యుడు ఒక నక్షత్రం, అది మనకు సంబంధించింది కాబట్టి మనం సూర్యుడు అని పేరు పెట్టుకున్నాం. ఇట్లా ఈ మొత్తం పరిధిని కొన్ని కోట్ల సౌర కుటుంబాలు, నక్షత్ర కుటుంబాల యొక్క సముదాయాన్ని ఇదేమన్నా మనం జాసెంట్రిక్ థియరీ అనేసి అనుకున్నాం. ఇది హీలియోసెంట్రిక్ థియరీ అన్నాం. దీని పేరే గెలాక్సీ. ఏంటంటే ఇది గెలాక్సీ అనే పేరు ఇక్కడ పెట్టుకున్నాం. మరి ఇలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయట? మళ్ళీ కొన్ని కోట్లు ఉన్నాయట. ఇప్పుడు ఇలాంటి గెలాక్సీకి మనం మామూలుగా ఇప్పుడు వీటికే ఎంతో కష్టపడ్డాం కాబట్టి ఇవి చూసుకోండి. ఇక్కడ ఈ మొత్తాన్ని కలిపి ఒకటే ఇచ్చినాం కాబట్టి ఈ 1, 2, 3 ఇవ్వటం, ఇగో ఒకటి, అదో గెలాక్సీ అనమాట. ఓకేనా? ఇగో ఇదొక గెలాక్సీ, ఇదొకటి, ఇదో గెలాక్సీ. ఇట్లా గెలాక్సీలు మొత్తం కలిపితే ఇదో గెలాక్సీ ఇలాంటి మొత్తం గెలాక్సీల యొక్క సమూహానికి మనం పెట్టిన పేరు ఏంటంటే ఇదే యూనివర్స్ అనేసి అంటాం. అది విశ్వం. అట్లా గెలాక్సీల పరిధిని యూనివర్స్ లేదా విశ్వం యొక్క పరిధికి విస్తరించి చెప్పినటువంటి వ్యక్తి అంటే ఎడ్విన్ హబుల్ అనేసి అంటాం. ఈ ఎడ్విన్ హబుల్ గారి యొక్క కృషి ఫలితంగా అయితే అవి అంత పెద్దదిగా మనకు విస్తరించడం జరిగింది. జనరల్ గా మనం ఏంటంటే మనకు అర్థం కావడం కోసం ఈ మ్యాప్ పాయింటింగ్ తీసుకున్నాం. ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ఎక్కడ చూసుకోండి ఒకసారి, ఇగో ఇది. ఓకేనా? ఇక్కడ చూసుకోండి ఒకసారి, ఇగో ఇది ఇందాక మనం గీసినాం కదా, అదే ఇది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ ఏమనుకున్నాం, ఇది అర్త్, ఇది భూమి. ఇంత పెద్ద భూమి మనం చూసి ఇంత పెద్దదా అనుకున్నటువంటి భూమి, ఇగో ఇది సౌర కుటుంబం, ఇగో సోలార్ సిస్టమ్. గమనించండి, ఇక్కడ సోలార్ సిస్టమ్. దిస్ ఇస్ ద అర్త్
ఇక్కడ సోలార్ సిస్టమ్. ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ అనేసి అంటే ఇగో ఇది సన్, ఇగో ఇక్కడ చూసుకోండి ఇది సన్, ఇది సన్, ఇగో ఇక్కడ ఈ పరిధి ఉంది కదా, ఇగో ఇది సన్. ఈ సూర్యుడు చుట్టూ బుధుడు, గురుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇలా తిరుగుతూ ఉన్నటువంటి ఇదంతా కూడా సౌర కుటుంబం, పెద్ద సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబం ఇంత పెద్దదైతే అంత పెద్దలో దిస్ ఇస్ ద అర్త్, ఇగో ఇది అర్త్, ఇగో ఇది తీసుకొచ్చినాం. ఇంత పెద్ద అర్త్ అనేది ఇంత పెద్ద సౌర కుటుంబంలో ఇంతే అని చూపెట్టాడు, ఈ కొంచెమే అని చూపెట్టాడు. అయితే ఇంత పెద్ద సౌర కుటుంబం అనేటువంటిది ఇగో మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే అంటే మన భూమి ఉన్నటువంటి మన గెలాక్సీనే మిల్కీ వే గెలాక్సీ అనేసి అంటామనేసి అనుకున్నాం కదా, ఇది మిల్కీ వే గెలాక్సీ. ఇప్పుడు ఈ మిల్కీ వే గెలాక్సీ అనేది ఇంత పెద్దదనమాట. అంటే ఇందులో కొన్ని కోట్ల సౌర కుటుంబాలు ఉన్నాయి, ఇలాంటి నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి. అలా అన్ని నక్షత్ర కుటుంబాలలో ఇగో ఇక్కడ చూసుకోండి, ఇగో ఇదే ఎడిగింతంత మనం డాట్ పెట్టినామా, ఆ డాట్ పెట్టినటువంటి పరిధి ఏదైతే ఉందో, కొంచెం పెద్దగా పెడతా ప్రాబ్లం ఏం లేదు, ఆ డాట్ పెట్టినటువంటి పరిధి ఏదైతే ఉందో అన్ని నక్షత్రాలలో మన నక్షత్ర కుటుంబం అగో ఏడుంది. ఇంత పెద్ద గెలాక్సీలో మన నక్షత్ర కుటుంబం అనేది ఆ చిన్న చొక్కే, ఇంకొంచెం పెద్ద పెట్టిన మనం చిన్న చొక్కని తీసుకొని వస్తే నీకు ఇంత పెద్దగా ఉందన్నమాట. ఇది గెలాక్సీ. అంత పెద్ద గెలాక్సీలో మన నక్షత్ర కుటుంబం ఇది. మరి ఇంత పెద్ద గెలాక్సీ అనేటువంటిది లోకల్ గ్రూప్ లో తీసుకుంటే ఇగో ఇంత పెద్ద లోకల్ గ్రూప్ లో ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ గింతంత పరిధి మాత్రమే ఈ మిల్కీ వే గెలాక్సీకి సంబంధించి. ఇది లోకల్ గ్రూప్. జనరల్ మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు లోకల్ గ్రూపులను అడగలేదు కాబట్టి మనం చూడలేదు, ఇది లోకల్ గ్రూప్ అనేసి అంటాం. ఈ లోకల్ గ్రూప్ అనేటువంటిది ఇంత పెద్దది, అందులో మిల్కీ వే ఆఫ్ గెలాక్సీ అనేసి అంటున్నాం కదా, మన గెలాక్సీ పరిధి ఇగో ఈ కొద్దిగా. ఈ లోకల్ గ్రూప్ అనేటువంటిది లోకల్ సూపర్ క్లస్టర్ అనేటువంటి దాంట్లో మనం తీసుకుంటే ఇంత పెద్ద క్లస్టర్ లో ఇగో ఈ కొద్దిగా అంతే లోకల్ గ్రూప్ అనమాట. ఈ లోకల్ గ్రూప్ లో ఈ ఇంత పెద్ద సూపర్ క్లస్టర్ లో లోకల్ గ్రూప్ ఇది. ఇంత పెద్ద లోకల్ గ్రూప్ లో మిల్కీ వే ఆఫ్ గెలాక్సీ మన గెలాక్సీ ఇది. ఈ మన గెలాక్సీ మొత్తంలో మన సౌర కుటుంబం ఇది. ఇంత పెద్ద సౌర కుటుంబంలో మన భూమి ఇది. ఇంతక విశ్వం ఎక్కడుంది నాయన అనేసి అంటే ఇగో ఇదంతా విశ్వమే. ఇది ఉంది కదా ఇదంతా, ఇగో ఇది మనకు వాడు బొమ్మలో పట్టినంత ఇచ్చిందనమాట. ఇది విశ్వం, ఇట్లా కనపడుతుందా, ఇదంతా వాడు పరిధిలో విశ్వం. ఇంత పెద్ద విశ్వంలో అంత పెద్ద యూనివర్స్ లో ఇగో ఈ గింతంత మాత్రమే లోకల్ సుపీరియర్ క్లస్టర్, లోకల్ సూపర్ క్లస్టర్ అనేసి అనుకున్నాం కదా. ఈ క్లస్టర్ అనేటువంటిది ఇగో ఈ గింతంత. అలాంటి క్లస్టర్లు ఎన్ని ఉండాలి, ఆ క్లస్టర్లలో లోకల్ గ్రూప్స్ ఎన్ని ఉండాలి, అందులో మిల్కీ వే గెలాక్సీ అనేటువంటి దాన్ని మనం తీసుకుంటే ఎన్ని గెలాక్సీల మధ్య మంది ఉంది, ఆ అందులో నుంచి మంది తీసుకుంటే సౌర కుటుంబం ఎంత, సౌర కుటుంబం నుంచి తీసుకుంటే భూమి ఎంత. ఇక చూసుకోండి ఇంత పెద్ద విశ్వంలో మనం ఇగో ఈ గింతంత పార్టీ తీసుకున్నామని అర్థం. ఈ గింత తీసుకుంటేనే అది లోకల్ సూపర్ క్లస్టర్ అనేసి అంటాం. అంత పెద్ద దాంట్లో మళ్ళీ గింతంత తీసుకుంటే అది లోకల్ గ్రూప్ అనేసి అంటాం. ఇంత పెద్ద లోకల్ గ్రూప్ లో ఈ కొద్దిగంత తీసుకుంటే మన మిల్కీ గెలాక్సీ అనేసి అంటాం. ఇంత పెద్ద గెలాక్సీలో చాలా నక్షత్ర కుటుంబాలు ఉన్నాయి. అంత పెద్ద నక్షత్ర కుటుంబాలలో నుంచి ఒక్క కుటుంబం చొక్క ఆ కుటుంబాన్ని తీసుకుంటే మన సన్ ఏమంటుంది దీన్ని సన్ సెంట్రిక్ థియరీ, మన సూర్య కుటుంబం అనేసి అంటాం. ఈ సౌర కుటుంబం ఇంత పెద్దదైతే గందులో గింతంత భూమిని తీసుకుంటే ఇది మనది. ఇప్పుడు చూసుకోండి ఇందాక మనం గీసినాం కదా, భూమి పరిధి నుంచి ఎక్కడికి వచ్చినాం, సౌర కుటుంబం. సౌర కుటుంబం పరిధి నుంచి ఎక్కడికి వచ్చినాం, గెలాక్సీ పరిధి నుంచి ఎక్కడికి వచ్చినాం, డైరెక్ట్ గా మనం విశ్వం దగ్గరకు వచ్చినాం. కానీ మధ్యలో ఇంకొక రెండు ఉన్నాయి, అవి మనం చూడకపోయినా సరే ఇప్పుడు మీరు అంచనా వేసుకోండి ఎంత పెద్దది ఉందో విశ్వం అనేది మనకి ఇక్కడ ఎలగాలి. అట్లా విశ్వం అనేటువంటి పరిధికి తీసుకుని ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు, ఇందాక చెప్పుకున్నాం కదా ఎవరైనా, ఈయన ఎడ్విన్ హబుల్ అనేటువంటి వ్యక్తే దానికి సంబంధించిన వ్యక్తి. ఇది మీకు ఒక విషయం క్లారిటీ వచ్చింది అనేసి అనుకుంటున్నాను. ఎందుకనేసి అంటే చాలా మంది గెలాక్సీ అంటే ఏంటి తెలియదు, విశ్వం అంటే ఏంటి తెలియదు, ఏది తెలియదు. ఇక మామూలుగా పుస్తకం పట్టుకున్నా అంటే గెలాక్సీ అంటే విశ్వం అంటే యూనివర్స్ అంటే బాగానే ఉంది, మస్తు రాసిన పుస్తకం మంచిగా రాసుడా బాగా రాసుడా అని సెకండరీ. కానీ మన మైండ్కి ఎంత తెలిగింది, దాన్ని నువ్వు ఎలా స్టోర్ చేసుకోగలిగినావు, దాని ఇమాజినేషన్ ఎలా చేయగలిగినావు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఈ దెబ్బతోటి మీకు ఫుల్ క్లారిటీ వచ్చింది అనుకుంటా. ఇది మనకు భూమి దగ్గర నుంచి విశ్వం పరిధిలోకి వెళ్తే విశ్వం మహావిశ్వం అనేటువంటిది ఎంత పెద్దగా ఉంది. అంత పెద్ద విశ్వాన్ని మనం ఇంతవరకు కూడా చూడనటువంటిది ఎక్కువ, చూసింది కాదు చూడనటువంటిది చాలా ఎక్కువ. మనం చూసింది జస్ట్ 0.001% ఏమి ఉండొచ్చు. అందులో కూడా అది మన టెలిస్కోప్లు పెట్టి చూసినటువంటిది కొంత మేరకు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అంత పెద్ద విశ్వం దాని యొక్క అంచుల పరిధిని ఎలా కౌంట్ చేయాలని మన శాస్త్రవేత్తలు పోటీ పడుతున్నారు అనమాట.
అంత పెద్ద విశ్వంలో ఆ యొక్క చివరలు ఎక్కడున్నాయి అనేది కనుక్కోవాలనేసి పరిశోధన చేస్తున్నారు. అది సక్సెస్ అయిద్దా అనేసి అంటే ఇక మనం చెప్పలేం, కానీ పరిశోధన అయితే చేయడం జరుగుతుంది. ఇట్లా మనకి ఏందనేసి అంటే మనం ఎక్కడి నుంచి భూమి యొక్క థియరీ నుంచి విశ్వం అనేటువంటి దానికి మనం విస్తరించి రావడం జరిగింది. దీంతో మనకి యూనివర్స్ అనేటువంటిది ఎంత పెద్దది అనేది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్ విశ్వ విస్ఫోటన సిద్ధాంతం అనేటువంటిది ఎలా వచ్చింది, అసలు విశ్వ ఆవిర్భావానికి ఎలా జరిగింది అనేసి అనుకుంటున్నాం కదా, ఇంత పెద్ద విశ్వం ఎట్లా వచ్చిందని. దానికి ఒక థియరీ చెప్పారనమాట. ఆ థియరీ విశ్వ విస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ అనేసి అంటాం. ఈ బిగ్ బ్యాంగ్ థియరీకి సంబంధించినటువంటి అంశాలు, దానిలో జరిగినటువంటి పరిశోధనలు ఏమున్నాయో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.